ఈ సినిమాకి కానీ నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే. లిటిల్ హార్ట్ మౌలి గారి మూవీ, హీరోగా నటించిన మూవీ చూడడానికి అయితే వచ్చేసినాం. 90 కిడ్స్ తర్వాత ఇదే మూవీ నటించాడు. సో మూవీ ఎలా ఉందో చూసి చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హౌస్ఫుల్ ఉన్నారు మొత్తం. ఫస్ట్ డే మా డాడీ హ్యాండ్ చాలా ఉంది. అది 2009. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, కానీ పంచ్ కామెడీని మాత్రం నెక్స్ట్ లెవెల్లో నవ్వుకుంటాం. సో ఫ్రెండ్గా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. రాజీవ్ కనకాల కూడా ఫ్రస్ట్రేషన్లో వచ్చే కామెడీ చాలా బాగుంటుంది. ఒక స్టూడెంట్, చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళు నాకంటే కాలేజీ డేస్ మన చిన్న ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. సో బాగుంది ఫస్ట్ హాఫ్, అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. మెయిన్ థింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టే వస్తాయి, అంటే స్టోరీలోనే భాగమే ఉంటుంది. సో అనవసరంగా పెట్టినట్టు ఎక్కడ అనిపించదు సాంగ్. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్నీగా, కామెడీగా, లవ్ ట్రాక్, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కామెడీ, మౌలి గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, అలా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉంటుందో. ట్రావెల్ ముందు 2 ఇయర్స్ పెద్దన ఆంటీ అంటాడు, ఫుల్ నవ్వు వస్తుంది, చాలా నవ్వుకున్నాం అక్కడ. ఇప్పుడే సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో మాత్రం నవ్వి వచ్చిన. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఇక మామూలుగా నవ్వు రాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంపోజింగ్. అది సాంగ్ లవ్ యాంగిల్ చాలా బాగా చూపించారు. అండ్ హీరో మౌలి ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడుగా యాక్ట్ చేసిన తనైతే నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది తనది కూడా. సో మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో నేను చాలా నవ్వుకున్నా ఫుల్. అంటే నాకు కూడా నవ్వుకొని చాలా రోజులైంది, ఇంత మంచి సినిమా చూసినా అనే ఫీల్ వచ్చింది. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అని వచ్చేసింది. సో కాకపోతే దీంట్లో ఒక్క మైనస్ ఏంటంటే నాకు అనిపించింది, ఈ మూవీ చూస్తున్న మొత్తంలో మనం ఒక వెబ్ సిరీస్ చూస్తాం చూడు, ఆ వైపు వస్తుంది అంతే తప్పించి మిగతా కొద్దిగా అక్కడక్కడ స్లో నేరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇక ఫుల్ కామెడీ, మనం కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ సాంగ్స్ కానీ, సెకండ్ హాఫ్లో సాంగ్స్ కానీ. అండ్ మనోడు అయితే అయినా మాట్లాడతలేడు వాడు. వాడు ఇప్పుడు పానీపూరి షాప్కి వెళ్ళి 2 ప్లేట్ పానీపూరి, 1 ప్లేట్ చారు తినని కదపోతుండాడు. అట్లాంటిది కామెడీ పంచులు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా ఫుల్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మస్తు నవ్విస్తుంది. వాళ్ళ సిస్టర్ ఉంటుంది, వీళ్ళ తమ్ముడు ఉంటాడు. ఆ లవ్ ట్రాక్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ నవ్వుకున్నాను నేను సెకండ్ హాఫ్లో. సో గుడ్ మూవీ, నాకు తెలిసి మంచి బ్లాక్ బాస్టర్. మౌలి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. తను న్యాచురల్ కామెడీ కానీ, తను మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ కామెడీ. వాళ్ళ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా కామెడీ పండింది. రాజీవ్ కనకాల గారు కూడా సెకండ్ హాఫ్లో కామెడీ చాలా బాగుంది. సో గుడ్ మూవీ, డోంట్ మిస్. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డిఓపి, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ 25 ఇయర్స్ అంట. సో యంగ్ కుర్రాడు, చాలా మంచి స్టోరీ రాస్తున్నాడు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. డిఓపి యాంగిల్స్, ప్రొడక్షన్ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా బాగా తీస్తారు. ఒక 2 అవర్స్ ఫుల్గా నవ్వుకుంటారు.